ఇది 5 సంవత్సరాల్లో మీ నియోజకవర్గాల్లో మీ అందరి బాధ్యత. ప్రతి ఒక్కరికి హౌస్ సైట్. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు. ఎవరికైతే ఇంటి జాగా లేని ప్రతి ఒక్క వ్యక్తికి ఇంటి జాగా ప్రొవైడ్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అది ఇస్తాం. దానికి మీరందరూ కూడా ఇప్పటి నుంచి ఎన్యూమరేషన్ చేశాం, జియో ట్యాగింగ్ చేసాం, మీకు డీటెయిల్స్ అని పెడతాం. మీరు తీసుకొస్తే ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా ప్రభుత్వ భూమి ఉందా, ఓసారి పాత భూములు కూడా హౌసింగ్ కాలనీలు వేశారు, అది కూడా 1 సెంట్ ఇచ్చారు. ఆ సెంట్ వల్ల చాలా ఇబ్బందులు వచ్చాయి. నివాస యోగ్యం కాని పొలాలు ఇచ్చారు, దూరంగా ఎక్కడ ఇచ్చారు. వాళ్ళు అక్కడి నుంచి మళ్ళా పనులకు రావాలంటే వచ్చే పరిస్థితులు లేరు. అలాంటప్పుడు నేను ఆలోచించేది చాయిస్ వాళ్ళకే వదిలిపెడతాం. వాళ్ళు గాని కన్సాలిడేట్ చేయమంటే అక్కడే కావాలంటే కన్సాలిడేట్ చేసి అందరికీ 2 సెంట్లు ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాం. అక్కడ వద్దని గానంటే ఎక్కడ కావాలో అక్కడ ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంటి జాగా అయిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం. 100% 29 ఈ రాష్ట్రంలో ఇల్లు లేదనకుండా 100% ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీ నియోజకవర్గాల్లో మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్, హైజీనిక్ కండిషన్స్ కోసం ఒకప్పుడు మహిళ ఆడబిడ్డ ఆత్మ గౌరవం కింద టాయిలెట్స్ ఇచ్చా. ఇప్పుడు కొంతమంది కొన్ని కారణాల వల్ల లేని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక సంవత్సరం 6 నెలల అవన్నీ కూడా పూర్తి చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి వాటర్ సప్లై, ట్యాప్ వాటర్ విత్ సస్టైనబుల్ సోర్స్. ఏదో బోర్ కింద ట్యాప్ కు నీళ్లు ఇస్తే అది బోర్ ఎండిపోతే నీళ్లు రావు. అట్లా కాకుండా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి వాటర్ ఇస్తాం. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్, ఒకప్పుడు దీపం పెట్టాం, గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం. దేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టి గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన రాష్ట్రం సమైక్య ఆంధ్రప్రదేశ్. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చాం. ఈ రోజు మళ్ళీ దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చి మహిళలను ఆదుకుంటున్నాం. ఆ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిగే పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ. ఇక్కడ మీరు గ్యాస్ కూడా చూస్తే కొన్ని ప్రాంతాల్లో పైప్డ్ గ్యాస్ వస్తా ఉంది. అది వచ్చినప్పుడు దాన్ని కూడా కనెక్ట్ చేస్తాం. అవసరమైతే ఇక్కడ ఇచ్చే సబ్సిడీ వాళ్ళకే ఇస్తాం. అప్పుడు ఇంకా గ్యాస్ కూడా తెచ్చుకునే పరిస్థితి లేదు, కనెక్ట్ చేసే పరిస్థితి లేదు. 24 గంటల గ్యాస్ ఉండే పరిస్థితి వస్తుంది. ఎలక్ట్రిసిటీ అండ్ సోలార్ రూఫ్, ప్రతి ఒక్క ఇంటికి కరెంట్ ఉండాలి. పెట్టుకోగలిగిన వాళ్ళందరూ డెమోక్రటైజేషన్ ఆఫ్ పవర్ జనరేషన్ లో మీరు రూఫ్ టాప్ పెట్టుకుంటారు. ఆ రూఫ్ టాప్ పెట్టుకొని మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకుంటారు, మీరే వాడుకుంటారు. ఈ రోజు మనం చూస్తే కోస్టల్ ఆంధ్రాలో ఎండలు విపరీతంగా విరిగిపోయినాయి, వడగాల్పులు ఉన్నాయి. మీరు ఏసీ పెట్టుకొని బాగా ఇక్కడ హ్యాపీగా ఉన్నాం కరెంట్ దానివల్ల. ప్రతి ఒక్క ఇంట్లో కూడా అలాంటి కంఫర్ట్ ఎందుకు క్రియేట్ చేసుకోకూడదని అడుగుతున్నా. పైన ఎండ సూర్యుడు, కిందన ఏసీ, చిన్న రూమ్ పెట్టుకున్న ఫ్యాన్ గానీ ఏసీ గానీ పెట్టుకునే అవకాశాలు వస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఈ విషయంలో కూడా